ఎలా ఉంది కుటుంబ ప్రభుత్వం? కుటుంబ ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందండి. ప్రతి ఒక్క సామాన్య మానవుడికి కూడా నడుము నొప్పులు వచ్చినాయండి ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో నడుము నొప్పి లేకుండా సుఖంగా ఉంది. ఎలా ఉంది సార్ అభివృద్ధి చాలా బేవత్సంగా జరుగుతుంది సార్. స్టీల్ ప్లాంట్ తీసుకురావడం కానీ అదేవిధంగా ఐటీ హబ్బులు కూడా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుందండి. ఎలా ఉంది అభివృద్ధి? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి బాగుంటుంది. పరిపాలన అంతా బాగుంటుంది. చేయగలరా ఆయన అభివృద్ధి? ఎందుకు చేయలేరండి? విజనరీ లీడర్ అతను. చంద్రబాబు నాయుడు అంటేనే విజనరీ. చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్న బీసీ ఆదరణ బాగుంది. అవన్నీ బాగున్నాయి సార్. చంద్రబాబు నాయుడు కాలంలోనే అన్నీ బాగున్నాయి. చంద్రబాబు నాయుడు అయ్యాము ఎంతవరకు ఉంటే అంతవరకు అది డెవలప్మెంట్ మాత్రం అవుతూనే ఉంటుంది. తిరుగుతున్నారు, చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అని, పవన్ కళ్యాణ్ గారు అని, తర్వాత మోడీ గారు అయితే పైన చాలా ఫండ్స్ ఇస్తుంటారు మనకి. ఆయన అయితే బాగా చేస్తున్నారు. మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఇప్పటికే మోడీ. నెక్స్ట్ మనకి సీనియర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సపోర్ట్గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రజెంట్ చూడాలండి. ఏదైనా 1.5 year అంటే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కదండి. అది మనం తెలుసుకోవాలి కదా, వెయిట్ చేయాలి. ఆంధ్ర రాష్ట్రం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావడం అనేది అద్భుతమైన విషయం. ఇది అసలు రాష్ట్రం ఉంటుందా? ఈ రాష్ట్ర జనం ఖాళీ చేసి ఏ రాష్ట్రానికి వెళ్ళిపోవాలన్న పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఏర్పడింది. అటువంటి తరుణంలో ఈరోజు ప్రజలు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు, మంచి తీర్పునిచ్చారు. చాలా మేధావులు, తెలివైన వాళ్ళు ఆ తెలివితేటలతో ఈ రాష్ట్రం నాశనం అయిపోతున్న టైంలో, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక వెంటిలేటర్కి వెళ్ళింది. వెంటిలేటర్లో ఉన్న పేషెంట్ మాదిరిగా మన రాష్ట్రం తయారైంది. అటువంటి టైంలో ప్రజలు తీర్పు చెప్పి మంచి వైద్యం చేశారు ఈ రాష్ట్రానికి. ఆ వైద్య ప్రభావం వలన ఈరోజు రాష్ట్రం బ్రహ్మాండంగా సస్యశ్యామలుగా ఉంది. కాకపోతే ఒక్కటి మాత్రం గమనించాలి, తీర్పు ఒకసారి ఇచ్చాము అయిపోయింది, మనం ఇంకా పర్వాలేదు అనుకుంటే కుదరదండి. ఈరోజు ఇచ్చిన తీర్పు కేవలం గతం జరిగిన వినాశనాన్ని క్లియర్ చేయడానికి సరిపోయింది. గతంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలాగైతే తగలడిపోయిన ఆ రాష్ట్రాన్ని మంటలు ఆర్పి ఒక భూమి మీద తీసుకొచ్చి ఒక పొజిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇదే భూమి మీద డెవలప్మెంట్ కావాలి అంటే నెక్స్ట్ తీర్పు కూడా ఇదే విధంగా ఇస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. అంతకుమించి ఏదో ఈవేళ మేము గెలిపించేసాము 164 మందిని మా ప్రభావం అనేది ప్రజలు అనుకున్నట్టే నెక్స్ట్ కూడా అదే విధమైన తీర్పు ఇస్తే ఈ రాష్ట్రానికి తిరుగులేనటువంటి విధంగా ఉంటుందని మా అభిప్రాయం.